వర్షాకాలం వచ్చిందంటే చాలు సాయంత్రం చల్లటి వెదర్‌కి మనకేదైనా వేడి వేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది గదా! అందులో మొదటిగా గుర్తుకొచ్చేది ఈ మిర్చి బజ్జీ. సో, ఇవాళ నేను మిర్చి బజ్జీ ఎలా చేశానో చూపించబోతున్నాను. ఒక బౌల్‌లో 1 ½ కప్ శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇందులో క్రిస్పీనెస్ కోసం 1/4 బియ్యం పిండి వేసుకున్నాను. అండ్ తగినంత ఉప్పు అండ్ కొంచెం వంట సోడా వేసేసుకొని ముందు మంచిగా కలిపేసుకొని తర్వాత వాటర్ వేసేసుకొని చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత మిర్చీస్‌లో స్టఫింగ్ కోసం నేను పుట్నాల పొడి తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, మసాలా అండ్ సన్నగా చాప్ చేసిన ఆనియన్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పడితే వాటర్ వేసుకోవాలి కొన్ని. వాటర్ వేసుకున్న తర్వాత ఇవి మిర్చీస్‌లో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిలో డిప్ చేసుకొని వేసేసుకోవడమే. మిర్చీలో కారం తగ్గడానికి మనం దాంట్లోని సీడ్స్ అన్నీ తీసేస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మిర్చీలు కట్ చేసేటప్పుడు చాలా ఘాటుగా వస్తున్నాయి, కారంగా ఉన్నాయి అనిపిస్తే గనక ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచి తీసేయండి. మిర్చిలోని కారం లెవెల్స్ తగ్గుతాయి. సో అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా కాలినప్పుడు తీసేసుకొని నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.